అమ్మయ్య మొత్తానికి అందరూ అయిపోయారమ్మా, ముగించేసాం. అయ్యి బాబోయ్, వీళ్ళు ఇప్పుడు తిప్పుకుండా వచ్చేస్తున్నారేంటి? మనకు అసలే లేదు కదా పిండి. నేను మేనేజ్ చేస్తాను కదా ఇప్పుడు. దోశ కావాలా? వేసేద్దాం మరి. కాకపోతే దోశల్లో మరి మీకు రవ్వ దోశ కావాలా, మినప దోశ కావాలా, మసాలా దోశ కావాలా? అదేంటి చెప్పండి మరి. మసాలా దోశ కావాలండి. ఇంక ఉంటది కదా, మళ్ళీ అడగకపోతే అడగకంటారు. మరి మసాలా ఏం పెట్టమంటారు కూడా చెప్పండి. అది కూడా పొటాటో స్టఫింగ్ పెట్టండి. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న పొటాటో స్టఫింగ్ పెట్టండి. బాగుంది. కానీ మరి దాని మీద కరివేపాకు పొడి కానీ కారం పొడి కానీ ఏమన్నా అలాంటిది ఏమన్నా వేయమంటారంటే వేసి బాగుంటది. కారం పొడి వేయండి. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. మరి ఇప్పుడు అంత కారం వేసిన తర్వాత దాని మీద కొంచెం నెయ్యి కానీ బటర్ కానీ వేస్తే బాగుంటదేమో. ఏం కావాలి? నెయ్యి వేయండి. అలాగే. కాకపోతే దోశ మరి లైట్గా వేయమంటారా, లేదా కొంచెం దోరగా వేయించాలా, లేదా కొంచెం అలా గట్టిగా మాడిపోయిన పర్లేదా? దోరగా వేయండి. సర్లే మరి చిన్నగా వేయమంటారా, పెద్ద దోశ కావాలా? బాబాయ్ తెగ ఫీల్ అయిపోయినట్టున్నారు. మనకు కావాల్సింది కూడా అదే. అలా దోశ పిండి లేదు, లేట్ గా వచ్చి దోశ అంటే ఎక్కడ చేస్తుంది? రాదు. వెళ్ళండి.